రైతు మిత్రులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మిరప పంటలో మొదటి 2 స్ప్రేలు ఏది చేసుకోవాలి, అదేవిధంగా వేరుకులు వేరుపురుగు నివారణ ఎలా చేసుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మనం ముందుగా చూసుకున్నట్లయితే మిరప పంట వేసిన తర్వాత మనకు చేయవలసిన 2 పనులు అనేది ముఖ్యంగా ఉంటాయి. మనకు వేరు పురుగు ఏదైతే మనకు మిరపలో మనకు ఏదైతే ఎరువులు వేసుకుంటూ ఉంటామో, పేడ ఎరువులు వేసుకుంటామో అవి దాంట్లో మనకు వేరు పురుగులు అనేది కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకు వేరు పురుగులు భూమిలో వెళ్ళి ఈ మొక్కల ఒక వేర్లని కట్ చేయడం జరుగుతుంది. అందుకోసం వేరు పురుగు కోసం వచ్చేసి మనము సైఫర్మెథ్రిన్ ప్లస్ క్లోరోఫైరిఫస్ ఈ కంటెంట్ ఉన్న 2 మందులు ఉష్కలో మనకు ఎకరానికి తగిన ఉష్కలో మనం మిక్స్ చేసుకొని చల్లుకున్నట్లయితే ఈ వేరు పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకున్నట్ల ఉంటుంది. సైఫర్మెథ్రిన్ క్లోరోఫైరిఫస్ ఇవి 2 కంటెంట్ ఉన్న మందుని మనము ఉష్కలో మనకు ఎకరానికి తగిన ఉష్కలో మనము మిక్స్ చేసుకొని మనం చల్లుకున్నట్లయితే వేరు పురుగుని అనేది మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కానీ ఈ వర్షాల వల్ల మనకు మొక్కల్ని తెగుళ్ళ అటాక్ ఎక్కువ జరుగుతుంది. ఈ తెగుళ్ళ కోసం మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది దొరుకుతుంది. ఆ సిఓసి వచ్చేసి 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ చొప్పున మనము మొక్కలని కానీ స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల తెగుళ్ళని మనము కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది. సో మనము ఇవి 2 పనులు అనేది ఖచ్చితంగా ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 2 పనులు చేసుకున్నట్లయితే మనకు తెగుళ్ళని నివారించుకున్నట్లు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేరు పురుగుల్ని కూడా మనకు నివారించుకున్నట్లు ఉంటుంది. మనము మిరప పంటలో ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలంటే 6 నుంచి 8 రోజుల మధ్యలో కానీ మనం 10 రోజుల మధ్యలో కూడా మనం ఫస్ట్ స్ప్రే అనేది చేసుకోవాలి. ఫస్ట్ స్ప్రేలో ఏ మందులు వాడుకోవాలంటే మనకు చాలామంది రైతులు మోనో ఆసిఫేట్ కూడా వాడతారు. ఇది మోనో వచ్చేసి ఆకు అనేది మనకు ఆకుపైన ఉన్న అన్ని రకాల రసం పీల్చే పురుగులని, అదేవిధంగా మనకు కొద్ది వరకు ఏ వేరే పురుగులు ఉన్నట్లయితే కూడా కంట్రోల్ అవుతుంది. కానీ మనం ఈ వీడియోలో మనం రోగర్ వాడుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 250 ml రోగర్ వాడుకున్నట్లయితే మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగులని అయితే మనకు కంట్రోల్ చేసినట్లు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మిరప చెట్ల పైన తెగుళ్ళు కానీ అటాక్ అయినట్లయితే మనకు పండాకు సమస్య కావచ్చు, ఇతర ఏమైనా తెగులు కానీ కనిపించినట్లయితే మనకు మ్యాన్కోజెబ్ అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఉన్న ఏదైనా మీరు ఫంగిసైడ్ తీసుకోవాలి. ఇది ఎకరానికి వచ్చేసి 250 ml. ఇది మనకు సాఫ్లో అయితే ఇవి 2 టెక్నికల్ అయితే మనకు కనిపిస్తాయి. ఇది మనకు సాఫ్ కూడా మనము ఎకరానికి 250 గ్రామ్స్ చొప్పున మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ స్ప్రేలో తెగుళ్ళు అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ మనము 2 స్ప్రేలో మనం 2 స్ప్రే ఎప్పుడు చేసుకోవాలంటే ఫస్ట్ స్ప్రే చేసుకున్న 8 రోజుల తర్వాత 8-10 రోజుల మధ్యలో మనం 2 స్ప్రే చేసుకోవాలి. 2 స్ప్రేలో మీకు తెల్లదోమ పచ్చదోమ కావచ్చు రసం పీల్చే పురుగులు కానీ ఎక్కువ కనిపించినట్లయితే మీరు అయితే థైమోథాక్సిన్ మనకు యాక్టరోలో అయితే కనిపిస్తుంది. మీకు ఈడ ఫోటో కూడా పెడతాను. సో యాక్టరోలో వచ్చేసి మనకు థైమోథాక్సిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఈ థైమోథాక్సిన్ టెక్నికల్ వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులు మనకు పోతాయన్నమాట. సో మనకు దీంతో నల్లి ఉన్నట్లయితే కూడా కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది. ఈ థైమోథాక్సిన్ కంటెంట్ ఉన్న యాక్టర్ అయితే మీరు యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు యాక్టర్ దొరకకపోతే మీకు కాన్ఫిడర్ ఇమిడాక్లోరోఫైడ్ కంటెంట్ ఉన్న కాన్ఫిడర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కాన్ఫిడర్ వచ్చేసి 20 లీటర్ల పంప్ కోసం 8 ml అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మొక్కల్ని 2 స్ప్రేలు వచ్చేసి మనకు మొక్కలకు కొద్ది వరకు మంచి న్యూట్రిషన్ అందించినట్లయితే మనకు గ్రోత్ వస్తుంది. అదేవిధంగా మనకు మనకు మొక్కకు అనేది కొమ్మలు అనేది ఎగురు అదేవిధంగా కొమ్ములు అనేది పలగడం జరుగుతుంది. అందుకోసం వచ్చేసి మనకు మార్కెట్లో మనకు పిఐ వల్ల బయోవిటా ఎక్స్ అనేది దొరుకుతుంది. ఈ బయోవిటా ఎక్స్ వల్ల మనకు కొత్త ఎగురు వస్తుంది. అదేవిధంగా మొక్కలకు సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయన్నమాట. అందుకోసం మనకు మార్కెట్ నుండి మనకు బయోవిటా ఎక్స్ 20 లీటర్ పంప్ కోసం వచ్చేసి
40 ml వాడుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే మనకు ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు బయోటెక్స్ దొరకకపోయినట్లయితే కూడా మీరు సాగరిక కూడా తెచ్చుకోవచ్చు. ఇది రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ఇచ్చుకున్నైతే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బెస్ట్గా మనకు ఇగురు వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, అదేవిధంగా మొక్క వచ్చేసి హెల్తీగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిరప పంట పైన వచ్చే రోగాల గురించి అదేవిధంగా వైరస్ గురించి పూర్తి సమాచారం పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము రెండో స్ప్రే గురించి, ఫస్ట్ సెకండ్ స్ప్రే గురించి, అదేవిధంగా వేరుకుళ్ళు, అదేవిధంగా వేరు పురుగు నివారణ కోసం మందులు ఏవి వాడాలనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము మూడో స్ప్రే ఏం చేసుకోవాలి, నాలుగో స్ప్రే ఏం చేసుకోవాలి, నాలుగో స్ప్రేలో మనం ఎరువులు కూడా ఏవి వేసుకోవాలనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సో నేను చెప్పిన ఈ ఏదైతే COC కాపర్ ఆక్సీక్లోరైడ్ వచ్చేసి మొక్కలకు డ్రించింగ్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ మొక్కలకు COC కాపర్ ఆక్సీక్లోరైడ్ వచ్చేసి డ్రించింగ్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.